జై శ్రీ కృష్ణ. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ నేను మీ కళావతి. మరి ఈ రోజు బ్లాగ్ ఏంటంటే, పిల్లలకైతే సమ్మర్ వెకేషన్ పూర్తయ్యావి కదా. మా పాపకైతే ఈరోజు స్కూల్ ఫస్ట్ డే అండి. తను లేచేలోపే నేను చకచక పనులన్నీ అయితే పూర్తి చేసుకున్నాను. ఇప్పుడు తనను లేపి త్వరగా అయితే రెడీ చేయాలి స్కూల్కి వెళ్ళడానికి. మరి ఈ రోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ అయితే మా పాపతో ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నాను. పిల్లలకి లేపి స్కూల్కి పంపాలంటే మదర్స్కి ఒక పరీక్ష లాంటిదే అండి. ఈ రోజు నుండి అయితే నాకు కూడా స్టార్ట్ అయ్యావి. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, మా పాప లేచేలోపే తనకు స్కూల్కి కావాల్సినవన్నీ చక్కగా రెడీ చేసుకున్నాను. లంచ్ బ్యాగ్, బుక్స్, మరి అన్నీ షూస్, సాక్స్తో పాటు. మరి ఇప్పుడైతే మా పాపకు లేపి రెడీ చేయాలి. పాప గురించి లంచ్ బాక్స్ అయితే పెట్టాలి కదండి, అందుకే అన్నం అయితే వండుకున్నాను. ఉడికిపోయింది, ఇప్పుడు వార్చుకోవాలి. లంచ్ బాక్స్ మరియు స్నాక్స్ బాక్స్ రెండు పెట్టాలి పాపకి. ఇంకా కూర వండలేదు, కూర కూడా వండుకోవాలి. పాప లేచేలోపే పనులన్నీ చక్కగా ముగిస్తే పాపని రెడీ చేయొచ్చు. నేనైతే అన్నాన్ని దీనిపైనే వార్చుకుంటానండి. ఇదిగోండి చూడండి, కొంచెమే కాబట్టి ఒక చెయ్యితో వార్చుకున్నాను. పెద్ద కుండ అయితే ఒక చెయ్యి అవ్వదు కదా. ఇలా చక్కగా పెట్టేస్తే ఇలా వారిపోతుంది అన్నం, గింజంతా బయటకు వచ్చేస్తుంది. ఓకే, మిగతా పనులు అయితే ఇప్పుడు చేసుకోవాలి. కిచెన్ అంతా అయితే నిన్న క్లీన్ చేసుకున్నానని చెప్పాను కదా. చక్కగా అయితే క్లీనింగ్ అయిపోయింది కిచెన్. ఫిల్టర్ అయితే ఇంకా ఫిట్ చేయలేదు, అందుకారణంగా వేడి నీళ్ళు అయితే మరగబెట్టి పెట్టుకున్నాను తాగడానికి. పిల్లలకైతే నిద్ర లేపేటప్పుడు ప్రేమతో లేపాలండి. వాళ్ళు రోజంతా హ్యాపీగా నవ్వుతూ సాగిస్తారు వాళ్ళ యొక్క రొటీన్ డే. మరి మా పాపకైతే ఇప్పుడు నిద్ర లేపుతాను, మీరే చూడండి ఎలా లేపుతాను. పాప లేచేలోపు స్నానానికి అయితే వేడి నీళ్ళు కూడా పెట్టేసుకున్నానండి. తను బ్రష్ చేయించి స్నానం అయితే చేయించాలి. ఇక్కడ చూడండి, తనైతే చక్కగా బజ్జుంది. లేపడానికి అస్సలు మనసు రావట్లేదు. మరి ఏం చేయాలి, స్కూల్కి అయితే వెళ్ళాలి కదా. ముందుగా అయితే కట్టెన్ తీసుకుంటా. అమ్మాడి స్కూల్కి వెళ్ళవా? లెగు, టైం అవుతుంది, లెగమ్మా. స్కూల్కి వెళ్తూ కానీ ఈరోజు నుండి నీకు స్కూల్ ఫస్ట్ డే, ఓకేనా? త్వరగా లేచి మనం బయలుదేరుతామా. చకచక చూడు, నేను పనులన్నీ అయితే పూర్తి చేసుకున్నాను. లెగు వచ్చే. జై శ్రీకృష్ణ. లేచిపో లెగ్స్ రెడీ అవుదామా. వచ్చే చకచక. ఇదిగో చూడు, నీ బుక్స్ అన్ని చక్కగా బ్యాగ్లో పెట్టుకోవాలి, సరేనా? ఏ తీసుకుని వెళ్తావో అన్నీ రెడీ చేసి పెట్టున్నాను. మరి ముందుగా బ్రష్ అని చేసుకో, ఫేస్ వాష్ చేసుకో, వెళ్ళు. ఇప్పుడైతే మా పాప స్కూల్ యూనిఫామ్ అయితే ఇప్పుడు ఐరన్ చేసుకోవాలండి. ఐరన్ చేసుకుంటున్నాను. స్కర్ట్ని అయితే ఇలా చక్కగా సెట్ చేసుకుని ఐరన్ చేసుకుంటే బాగా వస్తుంది. మా పాప అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తుందండి. ఐరన్ ఎప్పుడు నేను ముందు రోజే చేసుకుంటాను, కానీ విజయపురం నుండి వచ్చాము కదా, ఇంట్లో పనులు కూడా చాలా ఉంటుందండి. అందుకారణంగా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఐరన్ చేయవలసి పడింది. తనైతే బుక్స్ అన్ని చక్కగా సెట్ చేసుకుంటుంది బ్యాగ్లో. మా పాప పప్పు ఆరలేదని ఇంకా జట్లు వేయలేదండి, అందు గురించే వదిలినాను. పప్పు కొంచెం ఆరాక జట్లు అయితే వేస్తాను. ఇది లంచ్ బ్యాగ్, ఇంకా లంచ్ బాక్స్ అన్నీ ఇంకా పెట్టలేదు. వాటర్ అయితే ఫిల్అప్ చేస్తాను. క్యావా డైరీ హై దేఖో उसके మా పాప అయితే స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయిందండి. పూజ కూడా చేసుకున్నాం, కానీ బ్లాగ్ తీస్తూ పనులు చేయడం అంటే చాలా కష్టం. నేనైతే కొత్తగా ఇప్పుడే వ్లాగ్స్ తీస్తున్నాను కదా, అందుకనే ఫస్ట్ డే కదా, పాపతో టైం స్పెండ్ చేస్తూ స్కూల్కి పంపించాలి. అందు గురించే మధ్యలో అయితే వ్లాగ్ తీయలేదండి, ఏమీ అనుకోకండి. మరి ఇప్పుడు ఒక 5 minutes తర్వాత ఆటో అయితే వస్తుంది. ఆటో భయ్య వచ్చేస్తారని చెప్పారు. మరి బయటికి వెళ్దామా, ఆటో వస్తుంది కదా. అమ్మాడి బాయ్, రాధే రాధే. రాధే రాధే. గేట్ వేయకపోయామా మేకలు అయితే వచ్చేస్తాయి.
బయట చూడండి చాలా ప్రశాంతంగా ఉంది. ఈరోజు గాలి కూడా వేస్తుందండి, చల్లగా ఉంది. అక్కడ చూడండి మా ఆయన అయితే వస్తున్నారు. పాపకి ఫస్ట్ డే కదా ఈరోజు స్కూలు. పాపకి డ్రాప్ చేయడానికి, ఆటో ఎక్కించడానికి. శ్రావ్య హ్యాపీయా? నాన్న వస్తున్నారు. డ్యూటీకి వెళ్ళారండి మార్నింగ్ 6 o'clockకి. పాప రమ్మని చెప్పింది. శ్రావ్య నాన్న వచ్చేసారు. ఇక్కడికి వస్తుంది కదా అటు. సరే పదండి, అలా నడుస్తూ వెళ్దాం. వాళ్ళ నాన్న రాగానే హ్యాపీ. ముందు రానని చెప్పారు కానీ వచ్చేసారండి. బ్లాగ్స్ తీయడం అంటే చాలా కష్టం అండి. నాకైతే పిల్లలతో ఫస్ట్ టైం స్పెండ్ చేస్తూ వాళ్ళకి రెడీ చేయాలి. అందుకారణంగా వ్లాగ్ అయితే పూర్తిగా తీయలేదు. మధ్య మధ్యలో అయితే కట్ చేస్తూ తీసానండి. ఆటో అయితే ఇంటి వద్దకు వచ్చేస్తుంది కానీ రెడీ అయిపోయాం కదా, అందుకే ఫస్ట్ డే కదా కొంచెం ముందుకు వెళ్ళిపోతామని మా ఆయన అయితే ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆటో అయితే వచ్చేసిందండి. అందుకండి ఆటో వచ్చేసింది. శ్రావ్య రాధే రాధే. మా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. అదో ఆటో లోపల నుంచి అయితే చూస్తుంది. ఓయ్ ఏంటి వదిలేసి వెళ్ళిపోతున్నారు? పాపకి డ్రాప్ చేయడమే అయిపోయిందా? మా ఆయన కూడా బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి అయితే వెళ్ళాలి. రానని చెప్పారు. కూతురుపై ప్రేమతో వచ్చేసారు కదా. వీలవదు అని చెప్పారండి కానీ కూతురుపై ప్రేమతో అయితే వచ్చేసారు. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. రాధే రాధే.